హాయ్! హలో! నమస్తే. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టీ మధురములు తెలుగు ఆడియో స్టోరీస్. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే మెంబర్‌షిప్ తీసుకున్న వాళ్ళకి కూడా థ్యాంక్ యూ అండి. బృందావనం పార్ట్ 4 అలుకున బంధం సీజన్ 2తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్ళే ముందు ఎప్పట్లాగే చిన్న రిక్వెస్ట్, లైక్స్ ఇవ్వడం, హైప్ ఇవ్వడం మర్చిపోకండి యార్. మీరు ఇచ్చే లైక్స్, హైప్ వల్ల వీడియో మరింత మందిలోకి రీచ్ అవుతుంది. ఇక మనం కథలోకి వెళ్ళిపోదాం. పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన శివ్ పోలీస్ ద్వారా ఆ గ్యాంగ్ గురించి తెలుసుకుంటాడు. సాధు జంతువులలాగా కనిపించే క్రూర జంతువులు లాంటి వాళ్ళు ఆ గ్యాంగ్. ఈ 10 మంది మాత్రమే కాదని, ఈ నెలాఖరికి అన్ని రాష్ట్రాల్లో ఉన్న వీళ్ళ గ్యాంగ్ మొత్తం 300 మంది పిల్లల్ని టార్గెట్ చేశారని, ఎక్కువ అనాథ పిల్లల్ని సేకరిస్తారు, ఒక 25-30 మంది వరకు కొంచెం హై క్లాస్ పిల్లల్ని తీసుకువెళ్తారు అని తెలుసుకుంటాడు. పోలీసులు వచ్చారని ఏ మాత్రం తెలిసినా వాళ్ళు పిల్లల్ని అడ్డం పెట్టుకొని తప్పించుకోవడానికి, పిల్లలకి హాని కూడా చేయడానికి వెనకాడరు అని, అందుకే మేం ప్లాన్ చేసి ఒక టీంని పంపిస్తామని చెబుతారు పోలీసులు. మీరు టీం పంపించే వరకు కాదు, కానీ నేను వెళ్తాను. అంతసేపు నా పిల్లల్ని వాళ్ళ దగ్గర ఉండనివ్వడం నాకు ఇష్టం లేదు. నేను వెళ్తాను, వాళ్ళని అరెస్ట్ చేయడానికి మీరు రెడీగా ఉండండి అని చెబుతాడు శివ్. కానీ రిస్క్ ఎందుకు శివ్ గారు అని అంటారు ఎస్పీ. రిస్క్ తీసుకోకపోతే అవదు. వాళ్ళు సిటీలోకి వచ్చి స్కూల్ బస్ అడ్డగించి పిల్లల్ని తీసుకువెళ్లే వరకు మీరు కనిపెట్టలేకపోయారు. ఒకవేళ నా కొడుకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేకపోతే అప్పుడు పరిస్థితి ఏంటి? నా పిల్లల్ని నేను ఎలా కాపాడుకోవాలి నాకు తెలుసు. మీరు తర్వాత రండి అని పోలీసులకి చెప్పి కాల్ కట్ చేసి కారులో నుంచి దిగుతాడు. కిరణ్ వాళ్ళకి బిల్డింగ్ వెనక వైపు ఉండండి, వాళ్ళకి పారిపోవడానికి ఏ ఛాన్స్ ఇవ్వద్దు అని చెప్పి శివ్ బయట ఎంతమంది ఉన్నారో, ఎక్కడెక్కడున్నారో ఒక్కసారి కళ్ళతో స్కాన్ చేసి నెమ్మదిగా గోడ దూకుతాడు. అక్కడి నుంచి ఒక్కొక్కరిని సైలెంట్గా పడుకోబెట్టడం స్టార్ట్ చేసి ఎంట్రన్స్ గుమ్మం దగ్గరికి వచ్చేసరికి అక్కడ ఉన్న 6 ఎవరు నువ్వు అనుకుంటూ శివ్ మీదకి వస్తారు. వాళ్ళని కొడుతుంటే వచ్చిన సౌండ్కి, ఆయు మాటలకి డౌట్ వచ్చి కిటికీలో నుంచి చూసిన హెడ్కి తన మనుషుల్ని అలవోకగా కొట్టి కింద పడేస్తున్న శివుని చూసి ఎవరు అతను అని అంటాడు. శివాంష్ చౌదరి, ద లయన్ అని అంటాడు ఆయు. అంటే మీరు అని అడుగుతాడు హెడ్. ఎస్, ఆ లయన్ పిల్లలం. మీరీసారి మమ్మల్ని తీసుకురావడం మీ తప్పు. ఇంక తప్పించుకోలేరు కదా మీరు అని అంటాడు ఆయు. అసలు ఇక్కడున్నట్టు అతనికి ఎలా తెలిసింది? ఏం చేశారు మీరు అని అరుస్తారు హెడ్. ఆయు, ఆషి ఏమాత్రం భయపడకుండా ఇద్దరు నవ్వుతారు. వాళ్ళ నవ్వు ఆ హెడ్కి ఇరిటేట్ అనిపించి, మీ దగ్గర ఉన్నవన్నీ తీసి పడేశారు కదా, అయినా ఎలా తెలిసింది ఇక్కడ ఉన్నట్టు అని అడుగుతాడు కోపంగా. అది సీక్రెట్, చెప్పకూడదు అని అంటాడు ఆయు. అసలు మా ఆషి కంగారు వల్ల ఇక్కడ వరకు వచ్చాం, కానీ లేకపోతే మీ వ్యాన్ మధ్యలోనే అడ్డుకునేవాడు మా నాన్న అని ఆయు వాళ్ళ నాన్న గురించి గొప్పగా చెబుతాడు. శివ్ బయట మొత్తం ఫినిష్ చేసి లోపలికి రావడానికి, లోపల ఎంతమంది ఉన్నారో తెలీదు, వాళ్ళకి ఎక్కువ అవకాశం ఇవ్వకూడదు అని తలుపును కాలితో తంతాడు. తలుపు విరిగి కింద పడడం, శివ్ ఫాస్ట్గా లోపలికి రావడం జరిగిపోతుంది. శివుని చూశాక వాళ్ళు తప్పించుకోవడం కష్టం అని అర్థమయ్యి పిల్లలిద్దరికీ గన్ గురి పెడతాడు హెడ్. గన్ గురిపెట్టినా ఏమాత్రం భయపడకుండా లోపలికి వచ్చిన వాళ్ళ నాన్నని చూసి, నాన్న తలుపు సూపర్ పగలగొట్టావు అని ఎగురుతూ అంటుంది ఆషి. ఒక్క 10 నిమిషాలు బంగారాలు, వెళ్ళిపోదాం అంటాడు శివ్. ఓకే నాన్న అని మిగిలిన పిల్లల వైపు చూస్తూ, ఫ్రెండ్స్, నేను చెప్పిన హీరో వచ్చేశాడు. మా నాన్ననే హీరో. ఇప్పుడు వీళ్ళందరినీ చితక్కొట్టి మనల్ని తీసుకువెళ్తారు. ఇంకా ఏడుపాపండి అని అంటుంది ఆషి. శివుని చూసి కొంచెం ధైర్యం వచ్చిన పిల్లలు ఆషి చెప్పింది విన్నాక పూర్తిగా భయం తగ్గి ఏడుపాపేసి శివుని చూస్తూ ఉంటారు. చూడు, నువ్వు మా దారికి అడ్డురాకు. నీ పిల్లల ప్రాణాలు ఇప్పుడు నా చేతిలో ఉన్నాయి అని అంటాడు హెడ్. పొడవోడా, నువ్వు ఈ సిటీకి కొత్తగా వచ్చావా అని అడుగుతుంది ఆషి. అవును, అయితే ఏంటి? అందుకే మా నాన్న గురించి నీకు తెలియలేదు అని అంటుంది ఆషి. ఇప్పుడు తెలుస్తుందిలే ఆషి అని అంటాడు ఆయు. ఏయ్ చుప్, గన్ గురిపెట్టినా భయం లేదా మీకు?
అసలు మీ వయసు పిల్లలు ఎలా ఉన్నారు? మీరెలా ఉన్నారు? ఏంటి మీ నాన్న భజన చేస్తున్నారు? మా సంగతి పూర్తిగా తెలీదు. మీ నాన్న కళ్ళ ముందే మిమ్మల్ని ఇప్పుడు చంపితే ఏం చేస్తాడు అని అంటాడు హెడ్. అయిపోయావు పో. మా బుజ్జమ్మ ఎప్పుడన్నా మా అల్లరి భరించలేక కొట్టడానికి చెయ్యి లేపితేనే మా నాన్న ఊరుకోరు. అలాంటిది చంపుతా అన్నావు. నీ పరిస్థితి ఏంటంటావు అని ఆయు అంటాడు. శివ్ వైపు చూస్తూ మర్యాదగా మమ్మల్ని ఇక్కడి నుంచి వెళ్ళనివ్వు. లేకపోతే నీ కళ్ళ ముందే వీళ్ళని పెట్టల్ని కాల్చినట్టు కాల్చి పడేస్తాను అని అంటాడు. శివ్ అక్కడ ఉన్న చైర్లో క్రాస్ లెగ్స్ వేసుకొని కూర్చొని చేతివేలితో చైర్ మీద ట్యాప్ చేస్తూ సూటిగా హెడ్ వైపు చూస్తూ ఇంకో మాట చెప్పు అని అంటాడు. సూపర్ ఫోజ్ నాన్న అని వేళ్లతో సింబల్ చూపిస్తూ ఆశి గంతులు వేస్తుంది. అక్కడున్న మిగిలిన రౌడీలకి శివ్ బాడీ లాంగ్వేజ్, ఆ యాటిట్యూడ్ చూస్తుంటే వాళ్ళ గుండెల్లో డేంజర్ బెల్ మోగుతున్నాయి. బయట 20 మందిని పైగా కుమ్మేశాడు. మనం మాత్రం తప్పించుకోగలమా? ముందిక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయాలి అని ఆలోచిస్తూ ఉండగా, ఏంట్రా చూస్తున్నారు, వెళ్ళి వాడిని వేసేయండి అని అంటాడు మిగిలిన వాళ్లతో హెడ్. శివ్ వాళ్ళ వైపు చూసి వాళ్ళల్లో కనిపిస్తున్న భయం చూసి నవ్వుకొని కిరణ్ వాళ్ళకి ఫోన్ చేసి లోపలికి వచ్చేయండి, మీతో కూడా చిన్న ఎక్సర్సైజ్ చేయిస్తాను అని చెబుతాడు. ఇంకా ఎవరున్నారు? పోలీసులు కూడా ఉన్నారా అని హెడ్ ఆలోచిస్తూ ఆయుని ఒక చేత్తో దగ్గరికి లాగి గన్ ఆయు కణత మీద పెడతాడు. ఇష్, ఈ పొడవోడు కొంచెం ఎక్కువ చేస్తున్నాడు అని శివ్ వైపు చూస్తుంది ఆశి. నీకు దమ్ముంటే షూట్ చేయరా అని అంటాడు శివ్. ఏంటి నీకంత ధైర్యం? ఇంత పాయింట్లో గన్ పెట్టినా నీకు భయం లేదు సరే, వీళ్ళిద్దరూ కూడా భయపడ్డం లేదు అని ఆయు స్టడీగా నుంచొని నవ్వుతూ ఉండడం చూసి ఆశ్చర్యంగా అడుగుతాడు హెడ్. వాళ్ళకి ఉగ్గుపాలతో పాటు ధైర్యం కూడా నూరిపోసాన్లే, వాళ్ళు దేనికి భయపడరు అని అంటాడు శివ్. అప్పుడే కిరణ్ వాళ్ళందరూ లోపలికి వచ్చి ఆయుకి గన్ గురి పెట్టడం, శివ్ సింహంలా కూర్చొని ఉండడం చూసి వీడి ఫ్యూచర్ ఏంటో అనుకుంటూ వస్తారు. వాళ్ళు లోపలికి వస్తున్నప్పుడు ఒక్క క్షణం హెడ్ చూప్ అటువైపు మళ్ళడం, శివ్ ఆయు వైపు చూసి కాలు సైగ చేసి చూపించడం, ఆయు తన షూ కాలితో ఆ హెడ్ కాలు తొక్కడం, ఆ నొప్పికి అతను క్షణం చెయ్యి పక్కకి అనడం, ఆయు అక్కడి నుంచి ఆశిని మెరుపు వేగంతో పక్కకి తీసుకువెళ్లడం ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో జరిగిపోయాయి. ఏం జరిగింది అని ఊహించే లోపే శివ్ వాడి ముందుకి వచ్చి వాడి మొహంలో మొహం పెట్టి చూస్తూ, నా పిల్లలు కింద పడి దెబ్బ తగిలితేనే నాకు నచ్చదు, అలాంటిది చంపుతాని నా ముందే అంటావా అని బేస్ వాయిస్తో గన్ పట్టుకున్న చెయ్యి పట్టుకొని నలిపేస్తూ అంటాడు. పొడవోడా, సింహం కనిపిస్తుందా? చెప్పాను కదా చూస్తావు అని అంటూ సూపర్ నాన్న, కొట్టు, ఇంకా కొట్టు, మమ్మల్ని అమ్మేస్తాడంట అని అరుస్తుంది ఆశి. అప్పటికే అక్కడున్న మిగతా వాళ్ళని పట్టుపడుతుంటారు కిరణ్ వాళ్ళు. సీల్ రాకాసి, కాసేపు ఆ నోటికి రెస్ట్ ఇవ్వు, నోరు నొప్పు పుట్టడం లేదా అని అంటాడు కిరణ్. నాకు నోరి నొప్పు పుట్టదు కానీ నువ్వు ఆ బండోడిని వదిలేసి నల్లోడిని కొట్టు మామ, ఇతన్ని నాన్నతో కొట్టించాలి అని అంటుంది. ఎందుకో పాపం, అయినా ఆ పిలవడమేంటి వాళ్ళని అని అంటాడు కిరణ్. మరి వాళ్ళని పిలవడానికి ఏదో ఒక పేరు కావాలి కదా అని అంటూ, ఉండు మామ, మా నాన్న ఫైట్ రియల్గా ఎప్పుడూ చూడలేదు అని శివ్ వైపు చూపు తిప్పుతుంది ఆశి. అప్పటికే శివ్ వాడి చెయ్యి పనికి రాకుండా చేసేస్తాడు. నాన్న, ఇంకా కొట్టు, ఆ మొహం మీద కొట్టు అని అరుస్తూ పక్కనున్న పిల్లలకి, చూశారా, మా నాన్న హీరో అని చెప్తే మీరు నమ్మలేదు కదా, ఇప్పుడు నమ్ముతారా అని కళ్ళు తిప్పుతూ అడుగుతుంది. హా, నమ్ముతాము. హీరో అంటే సినిమాల్లో నటిస్తారు కదా, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళని కదా అంటారు. మీ నాన్న ఏ సినిమాలో నటించలేదు కదా, అందుకే హీరో అంటే నమ్మలేదాచి అని అంటారు. వాళ్ళు నటిస్తారు, మా నాన్న రియల్ హీరో తెలుసా? మా బుజ్జి చెబుతుంది, పిల్లలకి ఎప్పుడు ఫస్ట్ హీరో వాళ్ళ నాన్ననే అంట, తరువాతే ఎవరైనా అంట, అందుకే మాకు మా నాన్నే హీరో అని శివ్ వైపు చూస్తూ, లవ్ యూ నాన్న, ఉమ్మా అని ఫ్లయింగ్ కిస్ ఇస్తుంది.
లవ్ యూ ప్రిన్సెస్ అంటూ వాడిని కొడుతూ కూడా ఆషి కిస్ క్యాచ్ చేసినట్టు యాక్షన్ చేస్తాడు. మీ ప్రేమలు కాస్త ఇంటికెళ్ళేదాకా ఆపుకోండి బంగారం అని రాజ్ అంటాడు. ఎప్పుడు ఫీలింగ్ అప్పుడు చెప్పేయాలి మమ్మ, అస్సలు దాచుకోకూడదు అని మా నాన్న చెప్పారు కదా అని అంటుంది ఆషి. శివ్ వాడిని రెండే రెండు దెబ్బలు ఇవ్వవలసిన చోట ఇచ్చి కింద పడేస్తాడు. గన్ తీసుకొని ఆయు మీరందరూ పక్కకు వెళ్ళండి నానా అని చెబుతాడు శివ్. నాన్న, ఈ బండోడిని కూడా 4 పీకు, నన్ను ఇక్కడ బ్యాట్ టచ్ చేశాడు అని నడుం చూపిస్తుంది ఆషి. అప్పటికే శివ్ ఉగ్రరూపం చూసి వణుకుతున్నవాడు, సార్ నేనేం చేయలేదు సార్, ఎత్తుకున్నానంతే అని అంటాడు. నిజం చెప్పు శీలు, వాడు నిన్ను బ్యాట్ టచ్ చేశాడా అని కిరణ్ అడుగుతాడు. హిహిహి, లేదు మామా, వాడు నన్ను అన్నను కొట్టాలని చూశాడు, అందుకే రివెంజ్ అంటుంది. కొంచెం 4 ఏళ్ళు పిల్లల్లా ఉండండి మీరు అంటాడు. అది కష్టం మామా, ఇంకో మాట చెప్పు అని అంటుంది ఆషి. వరుణ్, పిల్లల్ని పక్కకు తీసుకువెళ్ళండి అని చెబుతాడు శివ్. వాళ్ళ ముందు గన్ వాడడం ఇష్టం లేక. వరుణ్ అన్వేష్ తీసుకువెళ్తుంటే, నాన్న నేను నీ ఫైట్ చూస్తాను అని బుజ్జిగా అడుగుతుంది ఆషి. ఇంక ఫైట్ ఏం లేదు ప్రిన్సెస్, ఫినిషింగ్ టచ్ ఉంది అంతే, మీరు చూడకూడదు వెళ్ళండి అంటాడు. ఓకే నాన్న అని అన్వేష్ వాళ్ళతో పక్కకి వెళుతుంది ఆషి. శివ్ వాడి అరచేతిలో బుల్లెట్ దింపుతాడు. నా పిల్లలకి గన్ గురి పెడతావా అంటూ ఆ చేతిని షూ కాలితో నలుపుతాడు. ఆనంద్ ఫోన్ చేయడంతో పోలీసులు, మిగిలిన పిల్లల పేరెంట్స్ అక్కడికి వస్తారు. అందరినీ పోలీస్ కస్టడీలోకి తీసుకుంటారు. ఆషి, ఆయు పరుగున వచ్చి శివ్ మీదకి దూకుతారు. ఇద్దరిని ఎత్తుకొని, నాన్న కొంచెం లేట్ చేశాడు, సారీ బంగారాలు అని అంటాడు శివ్. లేదు నాన్న, నేనే తొందరపడ్డా, వాళ్ళకి దొరికిపోయాం, లేదంటే నువ్వు లేట్ చెయ్యవు కదా అని శివ్కి కిస్ చేస్తుంది ఆషి. థ్యాంక్ యూ శివ్ గారు, మీ వల్ల ఎప్పటి నుంచో వెతుకుతున్న గ్యాంగ్ దొరికింది. నిజంగా మీ పిల్లలు చాలా బ్రేవ్, వాళ్ళు చాలా ధైర్యంగా ప్రవర్తించారు. వాళ్ళ వల్లే వీళ్ళని చేరుకోగలిగాం, వీళ్ళ ద్వారా మిగిలిన పిల్లల్ని కూడా సేవ్ చేస్తాం అని అంటారు పోలీసులు. మీరే వాళ్ళని క్రూర జంతువులు అని హైప్ ఇస్తున్నారు, అంత సినిమా లేదక్కడ, 2 దెబ్బలకే పడ్డారు అందరూ, ముందు మీరు భయాలాపి డ్యూటీ చేయండి అని అంటాడు శివ్. పోలీసులు శివ్ చెప్పింది నిజమే కాబట్టి ఏమీ అనలేక ఊరుకుంటారు. పోలీస్ అంకుల్, ఒకవేళ మా నాన్న మాకు ముందే జాగ్రత్తలు చెప్పకపోతే నాన్నని కాంటాక్ట్ చేయడానికి మాకు నాన్న అన్నీ ముందు జాగ్రత్తగా సెక్యూరిటీగా ఇచ్చారు కాబట్టి మేము ఎక్కడున్నామో తెలిసింది. అదే వాళ్ళలాగా మా దగ్గర కూడా ఏమీ లేకపోతే మేము ఎక్కడున్నామో తెలియదు కదా అని అడుగుతాడు ఆయు. ఆయు అడిగింది నిజమే, కనుక్కోవడం కష్టమే అని పోలీసులు మనసులోనే అనుకుంటారు. పోలీస్ అంకుల్, వీళ్ళు ఇంకా ఎంతమంది ఉన్నారో తెలీదు, ఇంకా పిల్లలు కావాలని అనుకుంటున్నారు, ఇంకేదో స్కూలు బస్ కూడా సెలెక్ట్ చేసుకున్నారు, 2 రోజుల తర్వాత ఆ బస్సు కోసం ప్లాన్ చేస్తున్నారు, ఇంకా హా, ఆ, ఏదో షిప్లో అందరినీ పంపించాలని చూస్తున్నారు, వాళ్ళు మాట్లాడుతుంటే నేను విన్నాను అని ఆయు అంటాడు. ఓకే బాబు, మేం తెలుసుకుంటాం, మీరు మాత్రం చాలా తెలివిగా ఉన్నారు అని మెచ్చుకుంటారు ఎస్పీ. అంతా మా నాన్న ట్రైనింగ్ అంకుల్ అని చెబుతాడు ఆయు. ఎంత ట్రైనింగ్ ఇచ్చినా కొంతమంది మీ వయసు పిల్లలు ఇలాంటి సిచ్యువేషన్లో కొంచెం తడబడుతూ ఉంటారు, కానీ మీరు ఆ లయన్ పిల్లలు కదా, అందుకే ఇంత తెలివిగా ఉన్నారు అని అంటారు ఎస్పీ. నాన్న, కడుపులో ర్యాట్స్ రన్నింగ్ అని పొట్ట మీద చెయ్యి వేసి చెబుతుంది ఆషి. వెళ్ళిపోదాం అని పోలీసులకి చెప్పి అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంటే మిగిలిన పిల్లల పేరెంట్స్ వచ్చి శివ్కి, ఆయు, ఆషికి థ్యాంక్స్ చెప్తారు. శివ్ వాళ్ళతో, మీరు కూడా బ్రేవ్గా ఉండాలి, భయపడకూడదు అని చెప్పి పేరెంట్స్ వైపు చూస్తూ వాళ్ళకి మీరే అన్నీ నేర్పాలి అని అంటాడు. తప్పకుండా సార్, ఇప్పటి నుంచి అన్నీ నేర్పిస్తాం అని అంటారు. శివ్ అక్కడి నుంచి కారు దగ్గరికి తీసుకువెళ్ళి ఇద్దరిని కూర్చోబెట్టి కారు స్టార్ట్ చేసేసరికి ఐషు నుంచి ఫోన్ వస్తుంది. శివ్ ఇద్దరికి
కార్లో ఉన్న బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చి మీరు తింటూ ఉండండి అని చెప్పి బ్లూటూత్ ఆన్ చేసి 15 మినిట్స్లో ఇంటికి వస్తున్నాం. పిల్లలు ఆకలి అంటున్నారు, ఆ సంగతి చూడు బుజ్జి అని అంటాడు. కన్నా, పిల్లలు ఎలా ఉన్నారు? వాళ్ళకేం కాలేదు కదా అని కంగారుగా అడుగుతుంది. ఓయ్ బుజ్జమ్మ, నువ్వలా మాట్లాడడం మా నాన్న మీద నమ్మకం లేనట్టు తెలుసా? మాకు ఆకలి వేస్తుంది. మేమొచ్చేసరికి బిర్యానీ రెడీగా ఉంచు. తిన్నాక నీతో మాట్లాడతా. అసలే ఇప్పటి వరకు మాట్లాడి మాట్లాడి ఎనర్జీ వేస్ట్ అయ్యిందని అంటుంది ఆశి. ఆయు మాత్రం, బుజ్జమ్మ, మేం బాగానే ఉన్నాం. అయినా నాన్నుండగా మాకేమవుతుంది? నువ్వు అంత కంగారు పడుతున్నావు. సరే, ఇంటికి వచ్చి మాట్లాడతా. నాన్నతో మాట్లాడు అని ఆయు అంటాడు. బుజ్జి, ఒక 15 మినిట్స్లో ఇంట్లో ఉంటాం. నా ప్రిన్సెస్ చెప్పింది కదా, ముందు ఆ పని చూడు అని ఫోన్ కట్ చేసి డ్రైవింగ్ స్పీడ్ పెంచుతాడు శివ్. కథ కొనసాగుతుంది. కథ మీకు నచ్చితే ఫాలో అయిపోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని సపోర్ట్ చేయండి యార్. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే నలుగురికి షేర్ చేయండి. కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు తెలపండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్.